పేదలకు ఇసుకను ఉచితంగా ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. పేదలకు ఉచితంగా ఇసుక అందుతుందని సంబరపడుతున్నారు పేద ప్రజలు. ఇదే ఆసరాగా తీసుకుని ఉచిత ఇసుకను పక్క రాష్ట్రమైన తెలంగాణకు తోలేసి రోజుకు ₹1,00,000 గడిస్తున్నారని ఇసుకదారులు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గుండాల ఇసుక స్టాక్ పాయింట్ నుండి ఇసుకను ఎటపాక మండలంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకుల ఆధార్ నంబర్ల సహాయంతో ఇసుకను కొనుగోలు చేసి ఎటపాకలోని తహసీల్దార్ కార్యాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో ఇసుకను డంప్ చేసి అక్కడి నుండి రాత్రి సమయాల్లో తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తూ ఇసుకాసురులు కోట్లు గడిస్తున్నారు. వార్త ప్రెస్ ఇందాక గుండాల కాలనీ డెలివరీ పాయింట్ ఇక్కడే పట్టదు. ఇది ఒకటి సార్, దీని ఫ్రంట్ ఒకటి, ఇప్పుడు ఎదురొచ్చినప్పుడు గూడౌన్ ఒకటి ఉంది. త్వరగా రండి ఆఫీస్కి. ప్రజలకి ఒక క్యూబిక్ టన్ను కూడా ఇసుక ఉచితంగా ఇక్కడికి వెళ్ళడం లేదు. కానీ వీళ్ళ లోకల్ గుండాలు కానీ, ఇటు చుట్టుపక్కల పురుషోత్తపట్నం కానీ, లేకపోతే ఎడపాక కానీ, ఇటు కన్నాయగూడెం కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళ ఆధార్ కార్డులు, సివిలియన్స్ ఎవరైతే పౌరుల యొక్క ఆధార్ కార్డు తీసుకుని వీళ్ళ లారీ వాళ్ళు వాళ్ళ పేరు మీద ఈ యొక్క సరఫరా చేస్తున్నామని చెప్పి తెలంగాణకు సరఫరా చేస్తా ఉన్నారు. గతంలో కూడా మనం వీటి మీద పిఓ ఐటీడీఏకి, స్థానిక తహసీల్దార్కి కంప్లైంట్ ఇచ్చున్నాం. కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి ఉచిత ఇసుక అనేటువంటిది మరి ఎక్కడికి సరఫరా అవుతుంది అనేటువంటిది ప్రభుత్వం చెప్పాలా. మైనింగ్ అధికారులు కానీ తక్షణం స్పందించి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. పిఓ గారు ఇప్పటికే ఈ గుండాల గ్రామ పంచాయతీలో రోడ్లు లేవు, సరిగ్గా రోడ్లు లేవు. మరి ఎవరి కోసం వీళ్ళు ఈ ర్యాంపు నడుపుతున్నట్టు, ఏ గిరిజన ప్రజానగరికి ఏజెన్సీలో వీళ్ళు ర్యాంపు నడుపుతున్నట్టు, ఏ గిరిజన ప్రాంతానికి వీళ్ళు అభివృద్ధి చేస్తున్నట్టు, ఏం చేస్తున్నట్టు? పేరుకి మేము అమలు చేసాం పథకాలు, కానీ ఇక్కడ నిలువు దోపిడీ జరుగుతూ ఉంది. కాబట్టి ఇకనైనా ఇటు భద్రాచలం పోతుంటే అక్కడ అధికారులు మొన్న కూడా టీఎస్ఎండిసి వాళ్ళు చర్యలు తీసుకుని లారీలు సీజ్ చేయడం జరిగింది. కాబట్టి నామమాత్రపు చర్యలు తీసుకోవద్దు. ఇంకా ఎవరికి అవసరం వాళ్ళు గుర్తించండి, ట్రాన్స్పరెంట్ గా ఈ ర్యాంపు నడపండి. లేకపోతే గిరిజన సొసైటీలకు అప్పచెబితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి చెందుతుంది. అంతేగాని మీ ప్రైవేటు గుత్తేదారుల చేతుల్లో పెట్టి నడపడం వల్ల వేల క్యూబిక్ టన్నుల ఇసుక అనేటువంటిది పొరుగు రాష్ట్రానికి అనుమతులు లేకుండా పోతుంటే చట్టాలన్నింటినీ దొంగలకు దొక్కి చట్టాలు అనుసరింపజేయాల్సినటువంటి అధికారులే కూడా వీళ్ళతో లాలూచి పడిపోతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి చింతూరు రెవెన్యూ డివిజన్ ఐటీడీ పిఓ గారు కూడా స్పందించాలా. పోలీసు పూర్తిగా విఫలమైంది. అధికారులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు, మాకు సెక్యూరిటీ లేదు, రాత్రిపూట మేము పోతే ఈ మాఫియా అంతా కూడా మా మీద దాడి చేస్తే ఎవరు చెప్పాలండి. గతంలో టీమ్స్ ఉండేవి, విజిలెన్స్ టీమ్స్ కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి టీములు ఉండేవి వీటి మీద పర్యవేక్షణ చేయడానికి. ఈ రోజు ఆ టీములు లేవు.